రివెంజ్ తీర్చుకోవడం అంటే ఎప్పుడు డైరెక్ట్ అటాక్ చేయడం కాదు, ఒక్కోసారి వెనక్కి తగ్గి కూడా రివెంజ్ తీర్చుకోవచ్చు. తమిళనాడు సీఎం విజయ్ భార్య సంగీత అదే చేశారు. 5-6 ఏళ్ల నుంచి విజయ్తో సరిపడక విడిగా ఉంటున్న ఆమె ఎన్నికలకు ముందు కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. అయితే అది విజయ్ పైన పెద్దగా ప్రభావం చూపలేదు. ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు హఠాత్తుగా తన విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్నారు సంగీత. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. కుటుంబ పరంగా జరిగిన చర్చల కారణంగా ఆమె పిటిషన్ ఉపసంహరించుకున్నారని ప్రచారం జరుగుతుంది. వారు కలిసిపోయారని కూడా చెప్పుకుంటున్నారు. కానీ సంగీత తమ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్న కారణాలతో ఉపసంహరించుకోలేదని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ విజయ్ ఇచ్చే భరణం తీసుకొని తన దారిని తాను పోతే అప్పుడు విజయ్ అధికారికంగా త్రిషను పెళ్లి చేసుకుంటాడని, అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే సంగీత పిటిషన్ వాపసు తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఇది ఒక రకంగా విజయ్కు త్రిషను పెళ్లి చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని లేకుండా చేయడమని కొందరు అంటున్నారు. విజయ్ ఈ కుటుంబ వ్యవహారంపై ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. అలాగని త్రిషతో తన ఫ్రెండ్షిప్ను కూడా ఎప్పుడూ దాచుకోలేదు. త్రిష కూడా సీక్రెట్గా ఏమీ ఉంచలేదు. ఎన్నికలకు ముందే వారు ఓ ఫంక్షన్కు సాంప్రదాయ దుస్తుల్లో కలిసి వెళ్లారు. ఇటీవల కూడా విజయ్ తన పుట్టినరోజు అర్ధరాత్రి త్రిషతోనే సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ తన భార్య పిల్లలతో మాత్రం కనిపించలేదు.